బండి సంజయ్ కొడుకు భగీరథ్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమా డిమాండ్ చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజను కలిసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళలకి భద్రత అనేది కరువైపోయింది. హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు ఒక 17 సంవత్సరాల బాలిక పైన 3 నెలల కంటే ముందు నుంచి అనేక రకాల అరాచకాలు చేసి అమ్మాయిని వేధించి ఆ రకంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాల ఇబ్బంది పెట్టి ఆమె పైన అత్యాచారం చేసిరయ్యా, నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఇవాళ ఫిర్యాదు చేస్తే ఆమెను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పైగా ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన, మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రతినిధి ఆయన, అట్లాంటి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ ఇవాళ ఆ అమ్మాయి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా ఆమెనే బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. హోంశాఖకి సంబంధించినటువంటి 2 చుట్టాలైతే ఈ రోజు సామాన్యులకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది ప్రత్యక్షంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ విషయంలో చూస్తా ఉన్నాం. ఒక మైనర్ బాలిక నాకు అన్యాయం జరిగింది అనేసి అన్నా కూడా కనీసం పట్టించుకునేటటువంటి హోంశాఖ పోలీసులు ఈ రోజు రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి మోడీ గారి సభలో వాళ్ళ తల్లిదండ్రులు మేము ఆత్మహత్య చేసుకుంటాము అంటే తప్ప కనీసం కేసు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు పోలీసులు ఉన్నారు అనేసి అంటేనే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి హోంశాఖ ఎంతలా పనిచేస్తుందో మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు పోక్సో అంటే అతి తీవ్రమైనటువంటి చట్టం. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంది అనేసి తన స్టేట్మెంట్ ఇవ్వగానే వెంటనే సెక్షన్లు ఫైల్ చేసేసి కనీసం బెయిల్ రానటువంటి సెక్షన్లు ఫైల్ చేసి 24 గంటల లోపల అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పోలీసులది.